ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. నా పేరు ప్రభుదాస్. నేను హైత్నగర్లో దేవుని సేవ చేస్తున్నాను. సోడు విలియం గురించి రీసెంట్గా మొన్న నేను యూత్ క్యాంపులో కలిసినప్పుడు చాలాసేపు నేను తనతో మాట్లాడుతూ వచ్చిన. నేను 99 అక్టోబర్లో నేను హెబ్రోన్కి వచ్చాను. 2005 వరకు నేను హెబ్రోన్లో ఉన్నాను. తర్వాత వీళ్ళందరూ హెబ్రోన్కి వచ్చారు. నేను హెబ్రోన్కి వచ్చినప్పుడల్లా అనేక పర్యాయాలు కలిసినప్పుడు అన్న ప్రైజ్లాడన్నా అని ఎంతో దీనుడిగా తాను కనబడుతూ మాట్లాడుతూ వచ్చేవాడు. నిన్న యూత్ క్యాంపులో కలిసిన తర్వాత కూడా ఎక్కడున్నావు తమ్ముడు అంటే, అన్న నేను రామడుగులో ఉన్నానన్నా అని తాను చెబుతూ కొన్ని వ్యక్తిగత విషయాలు నాతో పంచుకుంటూ వచ్చాడు. కానీ నేను ఈ సమయంలో నా హృదయంలో ఉన్నటువంటి భారం ఏంటిదంటే, జరిగిపోయినటువంటి విలియం కేరీని గురించి చెప్పుకునే దానికంటే కూడా ప్రస్తుతం మన కళ్ళ ముందున్నటువంటి సహోదరి తన పిల్లల గురించి నేను ఒక మాట దేవుని సేవకులైనటువంటి మీ అందరితోనూ, అలానే పెద్దలైనటువంటి మీ అందరితో కూడా నేను విన్నవించుకునే మాట ఏంటిదంటే, బక్షింగ్ గారి గురించి ఎన్నో మాటలు చెబుతున్నాం. కానీ బక్షింగ్ గారిలో ఉన్నటువంటి ఆ సుగుణాలు మన జీవిత అనుభవంలో, మన సంఘ జీవితంలో మనం అనుభవిస్తే, మనం దాన్ని వ్యక్తపరిస్తే చాలా మంచిది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే 1:27 వచనంలో, పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయునే. నిజమైనటువంటి భక్తి ఏంటిదంటే, ఇదివరకు రామడుగు బ్రదర్ సాక్ష్యం చెప్పాడు. ఆ అన్న చాలా నమ్మకస్తుడు, ₹1 గురించి కూడా మాకు లెక్క చెప్పినాడు అని. ఆయన గురించి మీరు చెప్పారు, కానీ ఆమెను గురించి మీ తలంపు ఏంటిది, మీ ఉద్దేశం ఏంటిది? నతానియేల్ నాగిరెడ్డి చనిపోయినప్పుడు కూడా చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఆ రోజు తిమోతి గారిని కూర్చోబెట్టి నేను మాట్లాడాను, కానీ ఏమీ సార్థకం కాలేదు. 1 సంవత్సరం రోజులు మాత్రమే ఆమెను చల్లపల్లిలో ఉంచుకున్నారు. తర్వాత బయటికి వెళ్ళగొట్టారు. సేవకుడు పోయాడు కాబట్టి ఆమెను ఎలగొట్టేసి ఇంకొక సేవకుని తెచ్చుకొని పరిచర్యలు జరిగించుకునేది కాదు నిజమైనటువంటి భక్తి అంటే. స్పెషల్ మీటింగ్స్ పెట్టుకునేది కాదు నిజమైనటువంటి భక్తి అంటే. మన కళ్ళ ముందు కనబడుతుంది సహోదరి, 3 నెలల బాబు 3 ఏళ్ళ బాబు మన మధ్యలో ఉన్నాడు. వారి విషయమైనటువంటి మీ బాధ్యత ఏంటిది? నా బాధ్యత ఏంటిది? చచ్చిపోయినకి మట్టేస్తున్నాం, బతికున్నటువంటి వారి సంగతి ఏంటిది? ప్రాముఖ్యంగా హెబ్రోన్ సహవాసంలో ఉన్న దౌర్భాగ్యత ఏంటిదంటే, ఆ భర్త చనిపోయిన తర్వాత, సేవకుడు చనిపోయిన తర్వాత ఆ తల్లి పిల్లలను బయటకు వెళ్ళగొడుతున్నారు. దీని విషయంలో ఎవరికి బాధ్యత లేదు. ఒకవేళ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ డబ్బుతో ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఇలాంటి యథార్థంగా దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకుల కుటుంబ విషయాల్లో మనం ఎవరం కూడా బాధ్యత మనం తీసుకోవడం లేదు. ఆనాడు దైవజనుడు బక్షింగ్ గారు, రేపల్లె రాయరత్నం గారు చెప్పేవారు, నన్ను బక్షింగ్ గారు సేవకు పంపిన తర్వాత నా పిల్లలందరూ చాలా గుంపుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి 10 నాళ్ళు భోజనమే దొరికేది కాదు. ఏంది దైవజనుడు బక్షింగ్ గారికి కొంతైనా ఆలోచన లేదా? ఎందుకు ఇట్లా అనుకునేవాడిని. ఒకరోజు ఆయన చెప్పా చేయకుండా వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆయన బాక్సులో ఒక కట్ట వేసిపోయాడు. తండ్రి మనసు ఇది అని చెప్పాడు. ఈరోజు మన సంఘాల్లో కావచ్చు, మన సహవాసంలో కావచ్చు, ఇటుకు వచ్చిన తర్వాత ఎన్నో నీతి సూక్తులు వల్లించి మనం వెళ్తున్నాం. ఉపదేశకులు 10,000 మందిను తండ్రులు మనకు లేరు. ప్రాముఖ్యంగా హెబ్రోన్ సహవాసంలో నేను హయత్నగర్లో ఉన్నాను. హయత్నగర్లో ఆల్ డినామినేషన్స్ పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది. ఒక సేవకుడు చనిపోతే, ఒక సేవకురాలు చనిపోతే వాళ్ళందరూ విరాళాలు వేసుకొని 50,000, 60,000, ₹1,00,000 తీసుకొచ్చి ఆ ఇంటికి ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈరోజు మనం అందరం వచ్చాము, ఏం చేసి వెళ్తున్నామండి?
దేవుని సేవకులారా, దయచేసి ప్రార్థించే పెదవుల కన్నా దేవుని వాక్యం చెప్తుంది క్రియలు లేని విశ్వాసం. నేటి దినాల్లో మన సహవాసంలో ప్రాముఖ్యంగా ఇటువంటి క్రియలు లేనటువంటి దౌర్భాగ్యంగా ఉన్నాం. దయచేసి ప్రాముఖ్యంగా సహోదరి కొరకు, ఆ కుటుంబం కొరకు, ఆ బిడ్డల కొరకై మనం ప్రార్థించాలి. ప్రార్థించడం మాత్రమే కాకుండా మన వంతు, నీ వంతు, నా వంతు మనము చేయగలగాలి. అది మన యొక్క బాధ్యత. అది నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి సేవ. ఇట్టి సేవ మనకు యుక్తమైనటువంటిది. కాబట్టి దయచేసి నా హృదయంలో ఉన్నటువంటి వేదన నేను వ్యక్తపరుస్తున్నాను. కాబట్టి దేవుని సేవకులైన మనం అందరం కూడా ఈ విషయంలో బాధ్యత వహించి అటువంటి విధురాన్లుగా, అనాథలుగా ఉన్నటువంటి వారు, నీతిమంతుని పిల్లలు తన తదంతరం ధన్యులుగా చేయబడాలి. కాబట్టి ఈ కుటుంబాన్ని, సహోదరిని, తన పిల్లలను ఆదరించి సౌడు విలియం కేరీ విషయంలో ప్రాముఖ్యంగా నేను రామడుగు సంఘానికి చెప్తున్నాను. నిజమైనటువంటి సేవ అంటే ఏంటిది? ఈయన వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొక సేవకుని తెచ్చుకొని మేము సేవ చేయించుకుంటాం కాదండి. ఆ సహోదరిని, ఆ పిల్లలను మీరు పరామర్శించవలనే బాధ్యత మా మీద ఉంది అని మీరు ఎరిగితే అదే మీ సంఘానికి ఉన్న ఘనత, గౌరవం. అది లేకుండా ఇంకొక సేవకుని తెచ్చుకొని సేవ చేసుకుంటే అది కాదు సేవ, ఇది సేవ. కాబట్టి మన సంఘాల్లో ఇటువంటి దృక్పథాన్ని కలిగి పెద్దలైనటువంటి వారు కూడా ఇలాంటి వారి విషయంలో బాధ్యత వహించాలని నేను వారికి మనవి చేస్తున్నాను. నా ఆవేదనను నేను వ్యక్తపరుస్తున్నాను. దేవుడు అట్లు సహాయం చేయను గాక.